శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం ఏమవుతుంది, మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం. దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది, కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం 2 శుభగ్రహాలు రాశి యందు ఉండగా వారం ప్రారంభం అవడం అనేది చాలా అదృష్టదాయకమైనది. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల ఏంటంటే, జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే 2 విధాలుగా మీకు ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క ఆర్థిక అవసరాలకి తగు విధంగా సహాయపడే అవకాశం ఉంది. అయితే ఈ శుక్రుడు రాశి యందు ఉండడం వల్ల కొంతవరకు విలాసవంతమైనటువంటి జీవితం గడిపే ఆలోచన వస్తుంది. అలాగే ఒక వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా మీరు వెళ్ళిన ప్రతి చోట మీ యొక్క పని విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో చాలా నిజాయితీగా, స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా
మీపై బాధ్యతలు పడే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క అవసరార్థం మీకు ఏదైనా వాహన సౌకర్యం ఏర్పడడం కానీ, లేదా మీరు వ్యక్తిగతంగా ఒక వాహనాన్ని కొనుక్కొని మీ యొక్క ఉద్యోగ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఈ వారంలో కనబడుతుంది. సో ఏదైనా మీరు ధనాన్ని చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కేవలం మరి ఆ ధనాన్ని ఒక విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో అనుకోవచ్చు, వేరే సోర్స్ ద్వారా అవ్వచ్చు, మొత్తం మీద మాత్రం బయట వారికి మంచి ధనం సంపాదించినట్టు బాగా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంటారు. అలాగని వ్యక్తిగతంగా లోటు లేనప్పుడు కూడా కొంత రుణం మాత్రం మరి మిగిలి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వ్యవహరించండి. పైపెచ్చు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జిఎస్టీ మొదలగు వాటి కొరకు ఒక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదేమైనా ముందు మీరు చెల్లించవలసినటువంటి ట్యాక్సులు ముందుగా చెల్లించడం మంచిది. లేదంటే కొన్ని అధికారుల వల్ల ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతిదాన్ని కూడా తేలిగ్గా అంచనా వేయొద్దు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి చాలా వరకు మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పాయింట్లో మిమ్మల్ని అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కంపల్సరీగా వేధింపులు, చికాకులు, కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి అంటే ఉద్యోగపరంగా కూడా మీరు ఏదన్నా మారదామా లేదంటే సెలవు పెడదామన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ సమస్య చిన్నదే, దాన్ని మీరు పరిష్కరించుకోవడంలో మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకోవడం మంచిది. సో ఏదైనా ఆదాయపరంగా అనుకూలంగా ఉంది. ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే కొన్ని ఖరీదైన వస్తువులు తప్పనిసరిగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశివారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ, షాప్లో కానీ, క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.